కాలం మొట్టమొదటి దశ నుంచి మానవ గుడ్లు పెరుగుదల ప్రయోగంలో విజయవంతమయ్యారు. గతంలో ఎలుకలపై ఈ శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించారు. ఈ ప్రయోగంపై శుక్రవారం జర్నల్ మాలిక్యులర్ హ్యూమన్ రీప్రొడక్షన్ వారి ఫలితాల్ని ప్రచురించింది. బ్రిటన్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పునరుత్పాదన ఔషధ చికిత్సలు మరియు కొత్త వంద్యత చికిత్సలను అభివృద్ధి చేయడంలో ఒక రోజును సహాయం చేయవచ్చని చెప్పారు. మునుపటి అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఒక ప్రయోగశాలలో ఎలుక గుడ్లు అభివృద్ధి చేశారు. తద్వారా ప్రత్యక్ష సంతానం ఉత్పత్తి విధానం కనుగొన్నారు మరియు తరువాతి దశలో మానవ గుడ్లను కూడా పరిపక్వం చేశారు. 2 పరిశోధన ఆసుపత్రులైన ఎడిన్బర్గ్ మరియు న్యూయార్క్లోని మానవ ప్రత్యుత్పత్తి కేంద్రంలోని శాస్త్రవేత్తలు ప్రథమంగా మానవరహితంగా గుడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. పూర్తిగా ప్రయోగశాలలో మానవ గుడ్లను అభివృద్ధి చేయగలగడం వలన అందుబాటులో ఉన్న సంతానోత్పత్తి చికిత్సల పరిధిని పెంచవచ్చు. మేము ఈ విధంగా గుడ్లు అభివృద్ధికి మద్దతిచ్చే పరిస్థితులను గరిష్టంగా పనిచేస్తున్నాము మరియు అవి ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నాయి అనేవి అధ్యయనం చేస్తున్నాం అని ఎవెలిన్ టెల్సర్ చెప్పారు. ఈ పనిలో నేరుగా పాల్గొనలేని స్వతంత్ర నిపుణులు దీనికి ప్రముఖంగా ప్రశంసించారు. కానీ ల్యాబ్లో పెరిగిన మానవ గుడ్లు స్పెర్మో ఫలదీకరణం కోసం సురక్షితంగా తయారు చేయబడటానికి ముందు చాలా శ్రమ పడవలసి ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని ఈ తొలి డేటా సూచించింది అని ఇంపీరియల్ కాలేజీ లండన్ ఎండోక్రినాలజీలో సీనియర్ క్లినికల్ లెక్చరర్ అలీ అబ్బారా తెలిపారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ ప్రారంభ దశలోనే ఉందని మరియు గుడ్లు ఈ ప్రక్రియలో సాధారణ స్థితిలో ఉన్నాయా లేదా అనేది గుర్తించాలని, అంతేకాక ఈ ప్రక్రియ సురక్షితంగా మరియు ఆప్టిమైజ్ చేయబడిందా లేదా నిర్ధారించుకోవాలని, ఆరోగ్యకరమైన శిశువులకు దారితీసే పిండాలను ఏర్పరుస్తుందో లేదో అనేది తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. యూకేలోని కెంట్ యూనివర్సిటీలో జన్యుశాస్త్రం ప్రొఫెసర్ అయిన డారెన్ గ్రిఫిన్ మాట్లాడుతూ ఈ పని ఒక ఆకట్టుకునే సాంకేతికత సాధన అని అన్నారు. ఈ ప్రయోగం గనుక విజయవంతమైతే భవిష్యత్తులో కీమోథెరపీ చికిత్సలో పాల్గొన్న వారి సంతానోత్పత్తిని సంరక్షించడానికి, సంతానోత్పత్తి చికిత్సలను మెరుగుపరచడానికి మరియు మానవ జీవితం యొక్క తొలి దశల నాటి జీవశాస్త్రం యొక్క శాస్త్రీయ అవగాహనను మరింతగా పెంచుకోవడానికి ఇది సహాయపడుతుందని వారు అంటున్నారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face, tell me that you love